కాకినాడ పోర్టులో మళ్లీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సీ పోర్ట్స్ లిమిటెడ్ నుండి విదేశాలకు ఎగుమతికి 142 కంటైనర్లలో పేదల బియ్యం సిద్ధంగా ఉన్నట్టు అధికారులు సమాచారం అందింది. ఉలిక్కిపడిన అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. సీ పోర్ట్స్ నుంచి పట్టాభి ఆగ్రోకు చెందిన బాయిల్డ్ రైస్ ఎగుమతులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇప్పటికే కంటైనర్లలో కేపీఆర్ బపిన్ అగర్వాల్ కు చెందిన ముడి బియ్యం అందులో ఉందని సమాచారం అందింది. జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పోర్ట్ అధికారితో కలిసి తనిఖీలు చేశారు. అయితే ఆ బియ్యంలో కెర్నల్స్ కనిపించలేదని సూచన ప్రాయంగా అధికారులు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్రాని అందిస్తారు. వాటర్ పోర్ట్ అంటే కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ నుంచి అక్రమంగా రేషన్ బియ్యం ఎగుమతి అవుతుందన్న వార్త బయట రావడంతో పెద్ద కలకలమే కలుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. ప్రస్తుతం అయితే అధికారులు డీప్ వాటర్ పోర్ట్ ను సందర్శించారు, తనిఖీలు కూడా చేపడుతున్నారు. ఎక్కడైతే కనుక ఈ పీడిఎస్ బియ్యం కంటైనర్ల ద్వారా రవాణా అవుతుంది అన్న సమాచారం అందిందని బయట పొక్కడంతో అధికారులు పెద్ద ఎత్తున ఇక్కడ తరలివచ్చారు. ఈ తనిఖీ బృందాలు కూడా ఈ కంటైనర్లో ఉన్న బియ్యాన్ని తనిఖీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ మనకు కొద్దిగా ఆసక్తికరమైన చర్చ, కొన్ని మనకు అందిన సమాచారం మేరకు చర్చించుకుంటే కనుక, విశ్లేషించుకుంటే ముఖ్యంగా 2 రోజుల నుంచి ఇక్కడ నుంచి ఒక వెజల్ ఏర్పాటు చేశారు. వెజల్ నుంచి పట్టాభికి సంబంధించిన, అలాగే పెద్దాపురానికి సంబంధించిన మురళీ మోహన్ రైస్ మిల్లర్స్ నుంచి కూడా పెద్ద ఎత్తున బాయిల్డ్ రైస్ అయితే ఎగుమతి అవుతున్నాయి. నిన్నటి నుంచి ఇక్కడ చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేశారు. మన కుడి చేతి పక్కన చెక్ పోస్ట్ ఉంది. దీని ద్వారా మొత్తం శాంపిల్స్ చెక్ చేసి పంపిస్తున్నారు. అయితే ఇది పూర్తిగా బాయిల్డ్ రైస్ అవడంతో దీని మీద అనుమానం లేదు. ఈ క్రమంలోనే ఈ పోర్ట్ లో ఏవైతే ఉన్నాయో, అంటే డీప్ వాటర్ పోర్ట్ నే కేఎస్పీఎల్ పోర్ట్ అంటారు. ఈ పోర్ట్ లో 142 కంటైనర్లలో రా రైస్ ఉందన్న సమాచారం అధికారులకు వచ్చింది. ఇందులోనే పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం ఉంది అన్న సమాచారం అందింది. అయితే అధికారులు తనిఖీ చేసిన విషయాల్లో కొన్ని ఆసక్తికర విషయాలే బయటకు వచ్చినాయని చెప్పాలి. ఇందులో 2 రకాల సంస్థలు, అంటే కేపీఆర్ సంస్థ ఒకటి, బిపిన్ అగర్వాల్ చెందిన సంస్థ, ఈ 2 సంస్థలు కూడా గత 10 రోజుల క్రితమే ఈ కంటైనర్లలో, అంటే డీప్ వాటర్ పోర్ట్ నుంచి బియ్యం ఎగుమతి చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఎప్పుడైతే 10 షిప్పులు దాటి, అంటే సామర్థ్యం 10 షిప్పులు మించి ఎక్కువగా ఉంటే ఆ సరుకుని డీప్ వాటర్ పోర్ట్ నుంచి తీసుకెళ్లాల్సిన చట్టం కూడా అందుకు ఒప్పుకుంటుంది. అంటే 10 షిప్పులు కనుక యాంకరేజ్ పోర్ట్ ద్వారా ఎగుమతి అవుతూ 11వ షిప్ వచ్చి ఉంటే కనుక డీప్ వాటర్ పోర్ట్ నుంచి తీసుకెళ్లాలి. దీన్ని వినియోగించుకుంటూనే 10 రోజుల క్రిందట ఒక 2 సంస్థలు రా రైస్ ని 142 కంటైనర్లో దాచారని సమాచారం అందింది. అయితే అది రా రైసా ఏబిఓనా తెలియపోయినప్పటికీ సమాచారం అయితే రా రైస్ గానే అందుతుంది. ఇందులో భాగంగానే, అంటే యాంకరేజ్ బోర్డు ద్వారా కాకుండా సాధారణంగా యాంకరేజ్ బోర్డు ద్వారా ఎగుమతి జరిగితే దానికంటే 4 గంటల ఖర్చుతోటి డీప్ వాటర్ పోర్ట్ ద్వారా జరుగుతుంది. వాస్తవంగా అయితే కనుక డీప్ వాటర్ పోర్ట్ లో 4 రోజులు జరిగే షిప్పింగ్ ఈ డీప్ వాటర్ పోర్ట్ లో కేవలం 48 గంటల్లో పూర్తవుతుంది. అందుచేత బియ్యాన్ని ఈజీగా తరలించి వచ్చనే సమాచారం కూడా మనకు అందుతుంది. అయితే ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే, బియ్యాన్ని కంటైనర్ లో ఇక్కడ ఎగుమతి చేసే విధానం, అంటే డీప్ వాటర్ పోర్ట్ లో బెల్ట్ సిస్టమ్ ప్రస్తుతం లేదు, దాన్ని కంటైనర్ ద్వారా చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఈ 2 సంస్థలు రా రైస్ ని ఎందుకు చేయాల్సి వచ్చింది, దీనికి కూడా పవన్ కళ్యాణ్ ని మన సూత్రధారిగా మళ్ళీ తీసుకురావాలి. గత 10 రోజుల క్రితం పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్ని సమాచారం మేరకు డీప్ వాటర్ పోర్ట్ నుంచి కూడా ఎగుమతులు జరగబోతున్నాయి అని సమాచారం వచ్చింది. అయితే ఇక్కడికి వచ్చి తనిఖీ చేసినప్పుడు ఆ ఉద్దేశాన్ని ఆ 2 కంపెనీలు విరమించుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతంగా ఉద్దేశాన్ని వాయిదా వేసుకున్నారు. ఆ తర్వాత పెద్దలు కొంతమంది తాము బాయిల్డ్ రైస్ ని ఎగుమతి చేసుకుంటామని ప్రభుత్వ దృష్టి తీసుకురావడం, ప్రభుత్వం ఇక్కడే చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి ఈ చెక్ పోస్ట్ ద్వారా బియ్యాన్ని ఎగుమతి చేసే విధంగా ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం అయితే కనుక పట్టాభికి చెందిన షిప్ సరికంతా ఒక షిప్ లో లోడ్ అవుతుంది. అది కూడా రేపటికల్లా మొత్తం లోడింగ్ పూర్తయి బయలుదేరడం సిద్ధంగా ఉంది. అయితే ఇప్పుడు ఏదైతే, అంటే జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఏదైతే తనిఖీ చేశారో పోర్ట్ ఆఫీసర్ తో కలిసి 142 కంటైనర్లో ఉన్న బియ్యం, అయితే అందులో ఏమాత్రం ఆనవాళ్లు దొరకలేదు అని చెప్తున్నారు. అంటే ఇంకా ముమ్మరంగా తనిఖీ చేయాలా, లేకపోతే అది కూడా బాయిల్డ్ రైస్ అన్నది మాత్రం కలెక్టర్ త్వరలో చెప్తారని చెప్తున్నారు. ఇన్ని విషయాలు పరికిస్తే కనుక కేఎస్పీఎల్ నుంచి మాత్రం మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చిందని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ చిన్నితో నదీం గంధురాని, కాకినాడ.